అంటే అందరినీ వేస్తారు. అదే కమిటీలో సభ్యులుగా దానికి పార్టీలో ఉన్నప్పుడు వివిధ రకాలైన కమిటీలు వేస్తారు. వేయకూడదని ఏం లేదు. ఇప్పుడు నాకు 2 కమిటీలు వేసారు. ఇప్పుడు దానికి ఇదే కమిటీలు అనేది పార్టీ మనం పనిచేసే దాన్ని బట్టి ఉండేది. ఇప్పుడు నన్ను 2 వేసారు, రవిశంకర్ గారిని ఒక దాంట్లో వేసారు, ఇంకా చాలా మందిని వేసారు. కమిటీలకి దానికి సంబంధం ఒక సభ, ఒక పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆయా కమిటీల్లో వాళ్ళు ఎవరు ఎక్కడ సూటబుల్ అయితే అక్కడ వేయటంలో అది ప్రతి పార్టీలో జరిగేది. దాన్ని పెద్దగా మనం ఈరోజు చూడాల్సిన అవసరం. కార్పొరేట్ జాయినింగ్లో కనీసం మీద అంటే కలుపుకొని పోలేదు కానీ వాళ్ళని ఎంతమంది కార్పొరేట్ చేరారు, వైసీపీ చేరారు కదా. మీరు 2 వర్గాలుగా వెళ్ళబోతున్నారు లేకపోతే వాళ్ళు మీరు కలిసి ఇక్కడ మేము పవన్ కళ్యాణ్ వరకు కార్పొరేట్ జాయిన్ అయ్యే అదే శంకర్ గారు అడిగిందని చెబుతున్నాం. మేము పవన్ కళ్యాణ్ వర్గం చాలా క్లారిటీగా చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేయటమే మా విధానం. సో పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది అది అధిష్టానం, నాయకుడి ఇష్టం. సో నాయకుడు తీసుకున్న దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడ కూడా దాని గురించి మేము వేరే టాపిక్ మాట్లాడలే. అనవసరంగా కొంతమంది దాన్ని బయట వేరే విధంగా ప్రాపకాండ చేస్తున్నారు. కానీ మా సైడ్ నుంచి అయితే ఎటువంటి ఇది లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అది ఇప్పుడు కరెక్టేనండి. ఇప్పుడు ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు అది కూడా చెప్తా. ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా ఆత్మ ఇది పరిశీలించుకోవాలి. ఇప్పుడు నా ఆత్మగౌరవాన్ని నేను కించపరచుకోలేను. ఒక జిల్లా స్థాయి అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు గౌరవంగా కలవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళు రానప్పుడు నేనేం చేయాలి? నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేను కదా. గౌరవంగా వాళ్ళు రావాలి. మరి అది ఎందుకు రాలేదు, ఎందుకు ఇచ్చేయలేదు అనేది మీరు వాళ్ళని అడగాల. పార్టీ నిర్ణయం అండి. పార్టీ చెప్తే పని చేయాల్సిందే కదా. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. మేము అదే చెప్తున్నాం. పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కాదని మేము ఏమి చెయ్యం. మేము పార్టీని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి మేము పార్టీలో మార్చి 14, 2014 పార్టీ ఆవిర్భావము జరిగినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు. దానికి తోడు దాని ముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆ రోజు యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసిన వ్యక్తులు. అధికారం కోసమో ఇంకో దానికోసమే మేము పార్టీలోకి రాలా. మాకు నాయకుడే శిరోధారి. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. వ్యక్తిగత విభేదాలు ఇందాకే చెప్పాను కదండి. ఆత్మాభిమానం ఇంపార్టెంట్. నాకు ఆత్మాభిమానం ఉంది. నేనేమి ఎవరో దగ్గరికి వెళ్ళి చేయాల్సిన నాకు నాయకుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారినే నేను బాటలో నడుస్తాను. నేను ఆత్మాభిమానం చంపుకొని నేను దిగజారి నేను చేయలేను కదా. ఆ రోజు చేరే రోజు కూడా మీరు స్పాట్ లో ఉన్నారు కదా, మరి అక్కడన్నా పరిచయాలు మాట్లాడుకోవటం జరగలేదా? ఏం లేదు. హాయ్ అంటే హాయ్. ఆ రోజు ఎదురు పడ్డప్పుడు హాయ్ అనుకోకుండా ఏమనుకుంటున్నాను చెప్తాను. మేము పవన్ కళ్యాణ్ వర్గం చాలా క్లారిటీగా చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేయటమే మా విధానం. సో పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది అది అధిష్టానం, నాయకుడి ఇష్టం. సో నాయకుడు తీసుకున్న దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడ కూడా దాని గురించి మేము వేరే టాపిక్ మాట్లాడలే. అనవసరంగా కొంతమంది దాన్ని బయట వేరే విధంగా ప్రాపకాండ చేస్తున్నారు. కానీ మా సైడ్ నుంచి అయితే ఎటువంటి ఇది లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అది ఇప్పుడు కరెక్టేనండి. ఇప్పుడు ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు అది కూడా చెప్తా. ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా ఆత్మ ఇది పరిశీలించుకోవాలి. ఇప్పుడు నా ఆత్మగౌరవాన్ని నేను కించపరచుకోలేను. ఒక జిల్లా స్థాయి అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు గౌరవంగా కలవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళు రానప్పుడు నేనేం చేయాలి? నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేను కదా. గౌరవంగా వాళ్ళు రావాలి. మరి అది ఎందుకు రాలేదు, ఎందుకు ఇచ్చేయలేదు అనేది మీరు వాళ్ళని అడగాల. పార్టీ నిర్ణయం అండి. పార్టీ చెప్తే పని చేయాల్సిందే కదా.
పార్టీ నిర్ణయమే మా నిర్ణయం, మేము అదే చెప్తున్నాం. పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కాదని మేము ఏమి చెయ్యం. మేము పార్టీని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి మేము పార్టీలో మార్చి 14, 2014 పార్టీ ఆవిర్భావము జరిగినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు. దానికి తోడు దాని ముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆ రోజు యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసిన వ్యక్తులు. అధికారం కోసమో ఇంకో దానికోసమో మేము పార్టీలోకి రాలా. మాకు నాయకుడే శిరోద్ధారి. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. బాలినేనికి మీ మధ్య ఎప్పుడు కూడా వ్యక్తిగత విభేదాలు కానీ ఏం లేవు కదా, మరి కారణాలు ఏంటి? వ్యక్తిగత విభేదాలు ఇందాకే చెప్పాను కదండి, ఆత్మాభిమానం ఇంపార్టెంట్. నాకు ఆత్మాభిమానం ఉంది. నేనేమి ఎవరో దగ్గరికి వెళ్ళి చేయాల్సిన నాకు నాయకుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారినే నేను బాటలో నడుస్తాను. నేను ఆత్మాభిమానం చంపుకొని నేను దిగజారి నేను చేయలేను కదా.